అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్లపై మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఆ అప్డేట్ ఏంటి మనం తెలుసుకోవడానికి దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ అప్డేట్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళకి మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదల మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శుభవార్త అయితే ప్రకటించింది. అసలు కొత్తగా 965 మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు, అంటే 1వ తేదీన పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఒక ఆర్టికల్లో అయితే ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అసలు ఆ అప్డేట్ ఏంటి అంటే మనము కిడ్నీ, లివర్ మరియు గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పింఛన్కి అప్పీలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి నెలకి 10,000 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఎలాగైతే పంపిణీ చేయడం జరుగుతుందో అదే విధంగానే ఈ కిడ్నీ, లివర్, గుండె సంబంధిత ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే అనారోగ్య వ్యక్తులు ఉంటారో వారికి ప్రతి నెల ఇంటి వద్దకే యథావిధిగా పింఛన్ పంపిణీ చేయాలని ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇది తొందరగా వచ్చే నెలలో కూడా అమలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి, వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి, గ్రామ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం 10,000 లోపల ఉండాలి. అలాగే పట్టణాల్లో అయితే 12,000 లోపల ఆదాయం అనేది ఉండాలి. ఇతర ప్రభుత్వ పెన్షన్ అనేది ఆ వ్యక్తి పొందకుండా ఉండకూడదు అనమాట. అంటే ఎవరైతే ఈ పెన్షన్ తీసుకోవాలంటే ఇతర ఏ పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి. అలాగే ఎవరైతే వ్యక్తి అప్లై చేస్తుంటాడో ఆ వ్యక్తి ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా మొబైల్ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే ఈ పెన్షన్ కి 10,000 పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు అనేది కావాలి, రేషన్ కార్డు అనేది కావాలి, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది కావాలి. అలాగే అప్లై చేయడానికి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది కావాలి, పాస్పోర్ట్ సైజు కావాలి. అలాగే అనారోగ్య పెన్షన్ కోసం మెడికల్ యొక్క రిపోర్ట్లు అనేది కావాలి. ఖచ్చితంగా మెడికల్ యొక్క రిపోర్ట్లను తీసుకొని ఇవి ఆధారంగా చేసుకొని ఈ పెన్షన్ 10,000 రూపాయల పెన్షన్కి వీళ్ళు అర్హులా కాదా అని గుర్తించి వాళ్ళకి పెన్షన్ అనేది ప్రతి నెల 10,000 రూపాయలు అనేది యథావిధిగా వాళ్ళకి అందరికీ ఏ విధంగా పంచుతున్నారో అదే విధంగా వాళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్కి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా అధికారులను అడిగి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్షన్ ఇవ్వడానికి మెయిన్గా ఎవరు అర్హులంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 965 మంది ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు వీళ్ళకి ఇవ్వాలని మంజూరు అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి తర్వాత కిడ్నీ, కాలేయం, అలాగే బోధకాలు, 2 కాళ్ళకు, పుష్టి, గుండె వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 చొప్పున పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం కూడా తీసుకుంటుంది. 1వ తేదీ కూడా ఇది అమల్లోకి కూడా రావడం జరుగుతుంది. దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో మీరు ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. వీరికి ప్రతి నెల చొప్పున 10,000 రూపాయలు నగదు జమ చేయడానికి జూన్ 1న వీరికి సవర్ణ గ్రామ సవర్ణ వార్డు కార్యాలయం సిబ్బంది వారు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. దీనికి ప్రతి నెల వచ్చేసి
34 లక్షల వ్యయం కానుంది. ఇక నుంచి ఇలాంటి వారు దరఖాస్తులు ఎవరైనా చేసుకోవాలంటే తర్వాత వైద్య శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఏ నెలకి ఆ నెల కొత్త పింఛన్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మీరు ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మెడికల్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. దీనికి ఎలాంటి సదరన్ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఖచ్చితంగా మెడికల్ రిపోర్ట్లు ఉంటే సరిపోతాయి. ఎవరైతే అర్హులు ఉంటారో అంటే అర్హులు ఎవరంటే కిడ్నీ, కాలేయం, బోధకాలు, అలాగే 2 కాళ్ళకు కుష్టి, గుండె వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి మాత్రమే మెడికల్ రిపోర్ట్లు ఉంటే సరిపోతుంది. ఇవి తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్యూటర్ డిజిటల్ ఆపరేటర్ ఉంటారు, అక్కడికి వెళ్ళి అడగండి, సార్ మాకి ఈ విధంగా అప్లై చేయండి, సార్ మాకు ఈ విధంగా సమస్య ఉంది, మేము పెన్షన్కి అర్హులమా కాదా, మాకి ఏవైనా డాక్యుమెంట్స్ కావాలా, ముందరనే మీరు అవేర్నెస్ తెలుసుకోవడానికి, వచ్చే నెలలో మీరు పెన్షన్ లబ్ధి పొందడానికి మీకు అవేర్నెస్ ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి. అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఏనిమియా, తీవ్రమైన హియోఫిలియా, పక్షవాతం, మంచానికి లేదా ద్విచక్ర వాహనానికి అంటే కుర్చీకి పరిమితమైన వారు ఎవరైనా ఉంటే, అలాగే తీవ్రమైన కండరాల బలహీనత బాధపడుతున్న వారు, వివిధ ప్రమాదశాత్తు బాధపడిన బాధితులకు కేంద్రం దివ్యాంగుల చట్టం కింద పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో వీరికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని సదరం ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని 2025 మార్చి తర్వాత ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారు 1217 మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా వీరికి సదరం ధృవీకరణ పత్రం ఇచ్చిన మరుసటి నెలలోనే, అలాగే మెడికల్ రిపోర్ట్లు సమర్పించిన మరుసటి నెలలోనే పెన్షన్ అందిస్తారని తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా వ్యాధితో గ్రహిస్తూ నెలకు 10,000 చొప్పున, పక్షవాతంతో మంచానికి పరిమితమైన వారికి, కండరాల బలహీనత పరిమితమైన వారికి, బాధపడుతున్న వారికి 10,000 చొప్పున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను అడిగి వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది, మీ యొక్క గ్రీవెన్స్ ను రైజ్ చేసి ప్రతి నెల పెన్షన్ అనేది మంజూరు చేసుకోవచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ విషయం, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి వెళ్ళి వాళ్ళకి యూస్ఫుల్గా మారడం జరుగుతుంది. ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.